కాళ్ళ నొప్పులు అంటున్నా, మోకాళ్ళ నొప్పులు అంటున్నా. మీరు ఏదైనా ముందే పంపిస్తారు, 7 రోజుల ముందే. 7 రోజుల ముందే పంపించినారు. రాజేష్ 2 విషయాలు తీసుకెళ్ళిపోతాం సార్. తీర్మానం చేయడం ఆమోదించడం జరిగింది. దానికోసము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆమోదించినారా లేదా అనే విషయం లాయర్ గారి పార్టీ కేసులు ఎన్నిసార్లు వాదించాడు. నగరపాలక సంస్థ జరిగిన జనరల్ బాడీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం సార్. ఇది మొత్తం అన్ని అంశాలకు సంబంధించి ఇక్కడెక్కడ ఓటింగ్ అనేది ఆ అంశానికి అసలు అవకాశమే లేదు. ఏకగ్రీవ తీర్మానం చేశాము. దానికి సంబంధించి దాదాపు 30 మంది పైన సంతకాలు పెట్టి మీకు ఇస్తున్నాము. దీనికి కమిషనర్ గారు దీనికి కావాల్సి ఆపినాడు. మా హక్కులను కాలరాస్తున్నారు. మీకు లీగల్ ఒపీనియన్ వచ్చిందని తెలిసింది. దాన్ని మీరు ఫేవర్గా రాసి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించవలసిందిగా కోవడమైంది. నా కార్యాలయంకి వచ్చినటువంటి గౌరవనీయ కార్పొరేటర్కి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారములు. నాకు కార్పొరేటర్ అందరూ దాదాపుగా 33 మంది సంతకాలు చేసి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 23/12/2024 కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో అజెండా 52 ఐటమ్లతో కూడిన ఒక అజెండాను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 49 మంది మెంబర్స్ కూడా హాజరు కావడం జరిగింది. 40 మంది హాజరేటుగా సంతకాలు కూడా చేశారు. తర్వాత ఈ 8 మంది మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు సభ జరగనీయకుండా గలాట చేస్తూ ఆ సభకు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా 8 మంది కార్పొరేటర్ సస్పెండ్ చేయడం జరిగింది. అటు పిమ్మట అజెండాలోని వాస్తవాలకు సంబంధించి ప్రతి కాపీని ప్రతి కార్పొరేటర్కు ఏపీ కార్పొరేషన్ చట్ట ప్రకారము వారం దినముల మునిపే అందజేయడం జరిగింది. కాబట్టి ప్రతి కార్పొరేటర్కి అజెండా అంశం మీద సరైన అవగాహన ఉంది. అజెండాలో ముఖ్యమైనటువంటి 15వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ప్రజలకు సౌకర్యార్థం వినియోగించాలా, ఏ విధంగా ప్రజలకు సౌకర్యంగా ఆ యొక్క నిధులన్నీ కూడా సద్వినియోగం చేయాలా, ఏ దేనికి ఎంత అలాట్మెంట్ చేయాలనేది కూడా ఈ యొక్క అజెండాలో పొందుపరిచి ఉన్నారు. అటువంటి అజెండా అంతా కూడా ఒక వారం ముందే కార్పొరేటర్కి అందరికీ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి వారికి కన్సెంట్ ఇవ్వాలన్నా వద్దా, ఆ యొక్క అజెండాను యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలనే దాని మీద బాగా అవగాహన ఉన్నట్లుగా మేమందరం కలిసి చేతులు ఎత్తాము. ఆ మేయర్ పిలిచినప్పుడు ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఆ అజెండాను చదివారు. చదివినప్పుడు మేము మూకుమ్మడి అందరము 40 మంది కూడా చేతులు ఎత్తి మేము దానికి యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది. అయితే కొన్ని రాజకీయ ఒత్తిడితో మీకు ఫైల్ పంపించారు. ఈ సమావేశం జరగనట్ల మీ అభిప్రాయాన్ని కోరారని మీ దగ్గరకు వచ్చింది. ఈరోజు మీకు మేము అర్జీ ఇస్తున్నాము. మేమందరం కూడా కన్సెంట్ ఇచ్చాము. ఇది యొక్క సంబంధించినటువంటి బడ్జెట్ పూర్తిగా ఈ 15వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కాబట్టి ప్రజల సౌకర్యం కోసం సేవ చేసేదానికి కూడా మీరు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయమని కోరినారు. నేను కూడా చదివి చట్టం చూసి చట్ట ప్రకారంగా ఒపీనియన్ కార్పొరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒపీనియన్ కాన్ఫరెన్స్లు కాబట్టి ఇప్పుడు ప్రకటించడం కుదరదు.